డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. పరీక్షల సీజన్ ప్రారంభం కాబోతోంది. 10th క్లాస్తో తీసుకుంటే అనేక స్టేజుల్లో విద్యార్థులందరూ కూడా దాదాపుగా మార్చి, ఏప్రిల్, మేలో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. చాలా మటుకు విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది విద్యార్థులు మాత్రము ఆ పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల ఆలోచనలతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంటారు. దీని గురించి పెద్దవాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ కూడా విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా తట్టుకోవాలని. దీని గురించి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రతి సంవత్సరము పరీక్షా పే చర్చ అని చెప్పేసి విద్యార్థుల్ని మోటివేట్ చేసే విధంగా కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు. ఈ సంవత్సరము మోడీ గారు చెప్పిన సూచనల్ని ఒకసారి గమనిద్దాము. పరీక్షలను భారం అని అనుకోవద్దండి, అవకాశంగా చూడండి. పరీక్షలు మీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశము. భయపడకుండా వాటిని సవాలుగా స్వీకరించండి. మీతో మీరే పోటీ పడండి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి గతంలో మీరెంత ముందుకు వెళ్ళారో పరిశీలించి మరింత మెరుగుపడాలని ప్రయత్నించండి. అంటే మనకు ఇంతకుముందు 60% మార్క్స్ వచ్చింటే ఇప్పుడు టార్గెట్ 65గా పెట్టుకుందాము. వేరే వారికి ఎవరికో 90% వచ్చిందని చెప్పి మనం 90% అబౌవ్ రావాలని చెప్పేసి అనుకుంటే ఒత్తిడికి గురవుతాము. సంతులిత జీవనశైలి పాటించండి. అంటే మనకు సరైన టైంలో నిద్రపోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలి. మనకు టెక్నాలజీని వాడుకోండి. పాఠాలను అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని టెక్నాలజికల్ అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే యూట్యూబ్ కావచ్చు, కొన్ని యాప్స్ ద్వారా మీరు మీకు అర్థం కాని పాఠాలను అర్థం చేసుకోండి. నిజమైన లక్ష్యాలను పెట్టుకోండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా సాధ్యమైన లక్ష్యాలను నిర్ణయించుకొని క్రమంగా వాటిని పెంచండి. ఇది కూడా ఇంతకుముందు మాదిరిగానే మన సామర్థ్యానికి అనుగుణంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు డైరెక్ట్గా పెట్టుకుంటే మీరు ఒత్తిడికి గురవుతారు. విఫలతలను నేర్చుకునే అవకాశంగా తీసుకోండి. మీరు ఫెయిల్యూర్ అయ్యారుకోండి, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ సక్సెస్ అంటారు కదా, ఆ విధంగా ఈరోజు ఫెయిల్యూర్ని దాన్ని ఎందుకు ఫెయిల్ అయ్యాము అనేది సరిదిద్దుకొని తప్పుల్ని మీరు ముందుకు వెళ్ళాలి. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. ప్రతి సబ్జెక్టుకు కూడా కావాల్సినంత టైము కేటాయించండి. టైం టేబుల్ని తయారు చేసుకోండి. అమ్మ, నాన్న, టీచర్స్తో మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో చర్చించండి. చదువుతో పాటు మీకు ఏవైనా ఆర్ట్స్లో ప్రావీణ్యత ఉంటే అవి కూడా కొద్ది టైం వాటికి కేటాయించండి, ఆడుకోండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనము భయాన్ని, ఒత్తిడిని పక్కన పెట్టి లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఒక స్టేడియంలో ఆడే క్రీడాకారుని మాదిరిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అర్థం చేసుకొని చదవండి. కేవలము బట్టి కొట్టడము అలాంటివి చేయొద్దండి. సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకొని చదివితే మీరు చక్కగా రాయగలరు. అదేవిధంగా రాయడం ప్రాక్టీస్ చేయండి. రాయడం వల్ల మనము మరింత అర్థం చేసుకోవచ్చు, మెమరీ పెరుగుతుంది. లాస్ట్ మినిట్లో చదవడం మానేయండి. మన వాళ్ళు వన్డే బ్యాటింగ్ అని చెప్పేసి ఎగ్జామ్కు ఒకరోజు ముందు మాత్రమే చదువుతారు. అది తప్పు. రోజు క్రమం తప్పకుండా చదివితే మనకు ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఉండదు. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. రోజు వ్యాయామం చేయండి. దీనివల్ల మెదడు ఉల్లాసంగా ఉంటుంది. సహనంతో ముందుకు సాగండి. తొందరపాటు వద్దు. కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మనకు టైం పడుతుంది. అదేవిధంగా మనము చిత్తశుద్ధితో కష్టపడాల్సి ఉంటుంది. మీ సామర్థ్యం మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ శక్తిని పెంచుకుంటే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఏ రంగాల్లో మీరు వెనుకబడి ఉన్నారో దాన్ని మెరుగుపరుచుకోండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీ ప్రయాణం మీది. ఎవరి విజయాన్ని చూసినా అది ప్రేరణగా తీసుకోవాలి తప్ప
మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏదైనా నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. కేవలము టెక్స్ట్ బుక్స్లో ఉన్న విషయాలే కాకుండా కొత్త విషయాలని తెలుసుకోవడానికి ఆసక్తి చూపండి. మెదడును ప్రశాంతంగా ఉంచండి. రోజు ధ్యానము, యోగాలు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కొద్ది కొద్దిగా అభ్యాసం చేయండి. ఒకేసారి మొత్తం నేర్చుకోవాలని చెప్పేసి పాఠమంతా ఒకే రోజు చదివేయాలని చెప్పి అనుకోవద్దండి. ఒకేసారి ఎక్కువగా చదవడం వల్ల మీకు అది బోరు కొట్టే ప్రమాదం ఉంది. ఫ్యాటిక్ స్టేజ్ వస్తుంది. చిన్న చిన్న విజయాలను కూడా ఆనందించండి. ఒక చిన్న క్విజ్లో గెలిచిన, ఒక యూనిట్ టెస్ట్లో మీరు ఫస్ట్ వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయండి. దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అది మీకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సో ఈ సూచనలు పాటించండి. దీనివల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. పరీక్ష అనేది ఒక భయంకరమైనది కాదు. మీరు మీ ఇన్ని నాళ్ళు చదువుకున్న మీ విషయాన్ని, అదేవిధంగా మీ ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయము అని చెప్పేసి చెబుతున్నారు. సో దీన్ని గుర్తుపెట్టుకొని చక్కగా చదువుకోండి. టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.